రన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఈనాడు పేపర్ చూడంగానే ఒక అద్భుతమైన వార్త కనబడింది. కృత్రిమ మేధావి వల్ల కోల్పోయే ఉద్యోగాలు. కృత్రిమ మేధావి వల్ల కోల్పోయే ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మనం ఒకసారి మళ్ళీ ఇంగ్లీష్లో చూస్తే వల్ల ఎన్ని ఉద్యోగాలు పోబోతున్నాయి అన్న ఒక శీర్షిక రాస్తూ వారు చాలా వివరాలు చెప్పడం జరిగింది. అయితే రన్ న్యూస్ వారు మమ్మల్ని ఒకసారి సంప్రదించి, సార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, అసలు ఈ ఉద్యోగాలు కోల్పోవడం ఏంటి, రావటం ఏంటి, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏంటి, దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అంటే చాలా సంతోషంగా ఈ చర్చకి రావడం అన్నది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కంప్యూటర్స్కి సంబంధించి ఇవాళ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ని కదిలించిన, డిగ్రీ స్టూడెంట్ని కదిలించిన ప్రతి ఒక్కరికి ఒకటే కోరిక, సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోవాలి, ఉద్యోగం చేయాలి, సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోవాలి, ఉద్యోగం చేయాలి. అమీర్పేట్కి వస్తే ఒకవేళ హైదరాబాద్లో లేక మీ ఊర్లలో ఇవాళ మీరు పెద్ద పెద్ద హోర్డింగ్స్తో 45 రోజుల్లో ఇది నేర్పిస్తాం, 10 రోజుల్లో అది నేర్పిస్తాం, జాబ్ గ్యారంటీగా ఇది నేర్పిస్తాం అని చాలా రకాల కంప్యూటర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ నేర్పడం అనేది జరుగుతుంది. దీని మీద యువత ముఖ్యంగా చాలా శ్రద్ధ పెట్టడం అన్నది కూడా జరుగుతుంది. ఏంటి కంప్యూటర్ రిలేటెడ్గా ఎందుకు ఇంత క్రేజ్ మనకు ఉంది, అండ్ ఎంప్లాయబిలిటీ ట్రెండ్స్ కనుక మనం చూసినట్లయితే ఎందుకు ఈ కంప్యూటర్ రిలేటెడ్గా వచ్చే ఉద్యోగాలకి అంత క్రేజ్ వచ్చింది అన్నది మనం ఒకసారి కొంచెం చరిత్రలోకి వెళ్తే 2000 సంవత్సరం ముందర బహుశా ఒకసారి మనం గమనించినట్లయితే కంప్యూటర్ అనేది మనకు అంత సంబంధం లేని విషయం ఉంటుంది. అయితే అప్పుడు Y2K ప్రాబ్లం పుణ్యమా అని చాలామందికి కోడింగ్ అని ఒకటి చేసే అవకాశం కలిగి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించే, విదేశాల్లో పనిచేసే అవకాశాలు కలగడం జరుగుతుంది. ఈ కోడింగ్ అన్న దాని గురించి ఒక 2 పదాలు చెప్పాలి అంటే, మీరు సాధారణంగా ఒక ప్రోగ్రామ్ని వాడుతున్నప్పుడు, ఒక వస్తువుని వాడుతున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన అవుట్పుట్స్ రావడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా పని చేయాలి అన్నది దానికి ఆల్రెడీ ఒక నిక్షిప్త మెసేజ్గా దాంట్లో ఫీల్ అయిపోతుంది. ఆ నిక్షిప్త మెసేజ్నే కోడ్ అంటారు. ఆ కోడ్ మనం ఇయటం ఎట్లా జరుగుతుంది అన్నది, ఇది ఇన్పుట్ అయితే ఇది అవుట్పుట్ అని ఒకళ్ళు ఆలోచించి దాని మీద రాసి పెడతారు, దాని తగ్గట్టుగా జరుగుతుంది. సో Y2K అని నేను ఏదైతే చెప్పానో అప్పుడు చాలా కంప్యూటర్స్లో అప్పటిదాకా ఉన్న డేట్ అన్నదాన్ని కోడ్ మార్చాల్సిన అవకాశం వచ్చి చాలామంది కంప్యూటర్లో ఉద్యోగ అవకాశం కలిగింది. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇవాళ మీరు పేపర్ తెచ్చిన తర్వాత నేను ఇవాళ చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అన్ని పనులు చేసేస్తుంది, ఇంకా మన వాడు కంప్యూటర్లతో ఏం చేయాల్సిన అవసరం లేదు దాకా వచ్చింది అంటే మీకు ఒక 2 చిన్న ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. బహుశా మీరు ఇది గమనించే ఉంటారు. ఇవాళ రేపు ఏదైనా టిఫిన్ సెంటర్కి మీరు వెళ్ళినట్టయితే చపాతీ తయారు చేసే మెషిన్ వచ్చేసింది, చపాతీ తయారు చేసే మెషిన్ వచ్చేసింది, పూరి తయారు చేసే మెషిన్ కూడా వచ్చేసింది. చపాతీ తయారు చేసే మెషిన్, పూరి తయారు చేసే మెషిన్ వచ్చేసింది కదా అని మనకి దానికి సంబంధించిన వంట మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా నాకేం పని ఉంటుంది అనుకుంటారా, లేకపోతే అమ్మయ్య ఇవి రావటం వల్ల నా పని కొంచెం తేలికబడింది అనుకుంటాడా అన్నది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న మళ్ళీ మీ ముందర రావడేది ఏంటి అంటే, కార్ టెక్నాలజీ ఇవాళ మీరు చూసినట్టయితే అద్భుతంగా ఆటో డ్రైవ్ మోడ్ అన్నదాకా కార్స్ని తీసుకెళ్లే పరిస్థితి టెక్నాలజీ రావడం జరిగింది. కార్ దానంతటా అదే నడుపుకుంటూ వెళ్ళే టెక్నాలజీ వచ్చినప్పుడు దాంట్లో కూర్చున్న డ్రైవర్ ఎవరైతే ఉంటారో నాకు ఇంకా ఉద్యోగం లేదు అనుకునే పరిస్థితి వస్తుందా, లేకపోతే అమ్మయ్య నేను చేసే ఉద్యోగానికి కొంచెం వెసులుబాటు కలిగింది అన్న ఆలోచన చేసే పరిస్థితికి వెళ్తాను. ఎప్పుడైనా టెక్నాలజీ అన్నది అడ్వాన్స్ అయింది అంటే అది మనకు ఉపయోగపడటానికి, మనకి సహాయపడటానికి వచ్చే అవకాశాలు. ఇక్కడ వచ్చిన ప్రశ్న వస్తుంది, ఇంతకు ముందర సరదాగా డ్రైవింగ్ వచ్చిన మనిషి ఈ ఆటోమేటిక్ వెహికల్లో కూర్చొని డ్రైవ్ చేయగలడా? ఇంతకు ముందర వచ్చిన వంటల మాస్టరు ఈ మెషిన్ వచ్చిన తర్వాత ఈ మెషిన్ని ఆపరేట్ చేసుకుంటూ మరి పూరిలో చపాతీలో తీయగలట. సో పని అదే ఉన్నా ఆ పనికి కావాల్సిన నైపుణ్యం అన్నది మారబోతుంది. ఈ పాయింట్ దగ్గరికి ఎందుకు మిమ్మల్ని తేవాల్సి వచ్చింది అంటే,
చాలామంది నిరుద్యోగులు ఇవాళ మనం మాట్లాడుకున్నప్పుడు సార్ మేము చదువుకున్నాం కానీ మాకు ఉద్యోగాలు లేవు అన్న పరిస్థితి మనం ఒకసారి గమనిస్తున్నట్టుంటే, కోచింగ్ తీసుకుంటే కానీ ఉద్యోగాలు రావు, ట్రైనింగ్ తీసుకుంటే కానీ ఉద్యోగాలు రావు అని మళ్ళీ డిగ్రీ దాకా చదువులైన తర్వాత కోచింగ్లకి ట్రైనింగ్లకి ఇన్ని సంవత్సరాలు ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంటే అసలు ఈ వ్యవస్థలో చిన్న తప్పు ఎక్కడ వచ్చింది అన్నది కరెక్షన్ మెకానిజం దేశంలోని మేధావులందరూ కలిసి ఆలోచన చేయటం మొదలెట్టారు. దాని ప్రతిరూపమే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నది చాలా చోట్ల చాలా రకాలుగా అమల్లోకి వచ్చింది. అయితే దీని మొత్తంలోకి వీళ్ళు అతి ముఖ్యంగా గమనించిన విషయం ఏంటి అంటే, కంప్యూటర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా తేగలిగిన మార్పులు ఏంటి. కంప్యూటర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు అంటారా, మీకు ఇందాక నేను చెప్పిన 2000 సంవత్సరానికి 2020కి ఇవాళ మనం 20 సంవత్సరాల్లో మన జీవితంలోనే మన చుట్టూరానే మనం ఒకసారి గమనిస్తే, అప్పట్లో కంప్యూటర్ చూడటం అనేది అబ్బో అదో పెద్ద కంప్యూటర్, దానికి ఒక రూము, దానికి ఒక ఏసీ, దానికి హడావిడి, దానికి తెలిసిన వాళ్ళు, ఇవాళ ఇంట్లో 2-3 ఉంటుంది. కంప్యూటర్ అన్నది ఇన్ని సౌలభ్యంలోకి వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ని మనం దేనికి వాడుతున్నాము అన్నది ఒకసారి మనం చూస్తే, బహుశా ఇవాళ మీలో చాలామంది కంప్యూటర్ తెచ్చి కూడా చాలా కాలం అయి ఉండొచ్చు. ఎందుకంటే మీ చేతిలోకి ఒక అద్భుతమైన పరికరం వచ్చేస్తుంది, సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎప్పుడైతే ఒక కంప్యూటర్ రీప్లేస్మెంట్గా తయారైందో, వాడకంలో మాత్రం సెల్ ఫోన్లో చాలా రకాల కొత్త విషయాలు వచ్చాయి. ఇంత ముందర కంప్యూటర్ మీద చేసినవి చాలా ఇప్పుడు మీరు మీ సెల్ ఫోన్లో కూడా చేస్తున్నారు. ఉదాహరణకి ఆటలు ఆడటం, గేమ్స్. దాదాపుగా ఏ ప్రయాణాల్లో ఎక్కడున్నా మనకి మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి మన ఆటలు మనకున్నాయి, మన పాటలు మనకున్నాయి, మనం చూసే వీడియోలు మనకున్నాయి. చాలా రకాలుగా ఈ సెల్ ఫోన్ ఆ కంప్యూటర్ దగ్గర నుంచి దూరం చేసేస్తుంది మనల్ని. అయితే ఇంత ముందర కూడా మనం కంప్యూటర్ని గట్టిగా వాడాలి అంటే ఓపెన్ చేసి ఒక టైప్ కొట్టడానికో ఒక మెయిల్ పంపించడానికో వాడేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు మీరు బహుశా వాట్సాప్ ఓపెన్ చేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి మీరు చెప్పాలనుకుని చెప్పేస్తే అది అవతల వాడికి అందిపోతుంది. సో టెక్నాలజీలో వచ్చిన మార్పు అది. ఇవాళ మీరు కూర్చొని టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్న చోట ఒక్కసారి ఒక 4 నెలలకు వెనక్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. భారతదేశం ఒక గొప్ప ప్రయోగం చేస్తుంది. చంద్రయాన్ అని చంద్రుడి మీదకి మనం ఒక శాటిలైట్ని పంపించాం. ఆ టైంలో అది టెలికాస్ట్ లైవ్ అయింది. ప్రపంచం మొత్తం చంద్రుడి మీదకి ఎట్లా భారతదేశం పంపిస్తోంది అన్నది చూస్తున్నప్పుడు మీరు ఆ ఇస్రో స్పేస్ సెంటర్లు కానివ్వండి, మిగతా ఏరియాస్ చూస్తుంటే కొన్ని 100 మంది 1000 మంది కంప్యూటర్ల ముందు కూర్చొని ఏదో టైప్ కొడుతున్నారు. వాళ్ళంతా సైంటిస్టులు సార్, వాళ్ళతో మనకెందుకు అంటారా? సరే, మనకి సాధారణంగా చూసే సినిమాలు ఉంటాయి కదా, ఒక హీరోనో ఒక హీరోయిన్నో మనం పెట్టుకున్నప్పుడు వీళ్ళు కనుక ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తులు అని చెప్పడం జరిగినప్పుడు వీళ్ళు ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ సెట్ చూపించాలంటే చాలామంది కంప్యూటర్ మీద కూర్చొని ఏదో కొడుతూనే ఉంటారు. సో తర్వాత మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఇవాళ కంప్యూటర్ అనేది ఒక ఇన్పుట్ డివైస్గా పనికిరాబోతుంది. మనం చేయబోయే కొన్ని పనులకి నిర్దిష్టంగా ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనం కంప్యూటర్లను వాడుకోవాల్సి వస్తుంది. ఈ కంప్యూటర్లను వాడుకొని మనం చేసే ప్రక్రియలు ఏంటి అన్నది చూస్తే అద్భుతంగా మీరు మళ్ళీ మీ సెల్ ఫోన్లో వాడే వస్తువులనే వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు. ఉదాహరణకి గేమ్స్ డెవలప్ చేయాలంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాయాలి. యాప్స్ అంటే ఇప్పుడు బహుశా 10 రూపాయలు కావాలంటే ఎవరు జేబు చూసుకోవట్లేదు, పేటిఎమ్మా లేకపోతే గూగుల్ పేనా అంటున్నారు. ఇటువంటి అప్లికేషన్స్ డబ్బులు ఒకటే కాదండి, ఫోన్ చేయాలన్నా కూడా మనకి స్విగ్గీ ఆర్ జొమాటో అనేస్తున్నాం కదా. ఇంకా దాకా యాప్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా ఎటువంటి విషయాల్లో మనం ఈ సెల్ ఫోన్ని వాడుకోబోతున్నాం అన్నది ఒకసారి ఊహకు అంది పరిస్థితికి వస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందుకని ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాబోయే 10 ఏళ్లలో మీరు ఉద్యోగపరంగా ఏవైతే మార్పులు చూడబోతున్నారో అవి మీరు ఇవాళ కనబడిన ఉద్యోగాలు అంటే ఎక్కడైనా మాయమై వస్తాయి. ఎందుకంటే ఉద్యోగం అంటే ఒక పని వల్ల చేయాల్సింది కదా. మరి ఈ ఉద్యోగాలకు అవకాశం ఎక్కడి నుంచి కలగబోతోంది అంటే, ఈ విధంగా సాంకేతిక పురోగతి జరుగుతున్నప్పుడు ఈ సాంకేతిక పురోగతిని వాడుకుంటూ దాంట్లో పనిచేసే వాళ్ళకి రాబోయే కాలంలో ఉద్యోగాలు ఉండవు.